ఇక నిన్న శ్రీతేజ్ తండ్రికి 25 లక్షల చెక్ ఇచ్చిండు. నిజంగా కూడా ఒక మానవత్వమే చాటుకున్నాడు అనుకోవచ్చు రాదు. ఇటువంటి చెక్కు అల్లు అర్జున్ 25 లక్షలు అని చెప్పేసి చెప్పిండు. మరి ఆయన ఇచ్చిండో ఏదో నాకైతే ఐడియా లేదు, కానీ చెప్పనైతే చెప్పిండు, నేనైతే చూసిన. కానీ నిన్న అదే కిమ్స్ హాస్పిటల్కి పోయి వీళ్ళ ఏదైతే కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అంటే వాళ్ళ కొడుకు పేరు మీద ఏర్పాటు చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా 25 లక్షల చెక్కును మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తరపున ఇచ్చిండు. ప్రభుత్వం తరపున కాదు, అలాగే అల్లు అర్జున్ తరపున కాదు, కేవలం తను 25 లక్షలు ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన సినిమాటోగ్రఫీకి ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన నిన్న అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. శ్రీతేజ్ తండ్రికి 25 లక్షల చెక్కు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందజేసిన మంత్రికి వెంకటరెడ్డి, కిమ్స్లో చికిత్స పొందుతున్న బాలుడికి పరామర్శ సంధ్యా టాకీస్ వద్ద తొక్కిసలాటలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి శ్రీతేజ్ను శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ తండ్రికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండబోమని స్పష్టం చేశారు. టికెట్ రేట్లు కూడా పెంచబోమని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలు వస్తే బెనిఫిట్ షోలపై ఆలోచిస్తామన్నారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. థియేటర్కు వెళ్లేందుకు హీరో అనుమతి కోరితే పోలీసులు రిజెక్ట్ చేశారని, అయినా వెళ్లడం వల్లే ఇన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. బౌన్సర్లు అందరినీ తోసేశారు. పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా అల్లు అర్జున్ ఓపెన్ టాప్ కారు పైకి ఎక్కి చేతులు ఉప్పుకుంటూ సంధ్యా థియేటర్ వద్దకు వచ్చారని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. అల్లు అర్జున్తో పాటు హీరోయిన్, ఇతర యూనిట్ సభ్యులు రావడం, హీరో బౌన్సర్లు అందరినీ తోసివేయడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. శ్రీతేజ్ ఆహారం తీసుకునే పరిస్థితి కూడా లేదని, చిన్నారి రికవరీ అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారన్నారు. శ్రీతేజ్ చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రేవతి భర్త భాస్కర్కు ధైర్యం చెప్పడానికి తాను హాస్పిటల్కు వచ్చానన్నారు. భాస్కర్ పిల్లలకయ్యే ఖర్చు కూడా చూసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. పుష్ప 2లో ఏముందో అర్థం కాలే. పుష్ప 2 సినిమా తాను కూడా చూశానని, అందులో ఏముందో అర్థం కాలేదని మంత్రి అన్నారు. అదేమైనా దేశభక్తికి తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమానా అని ప్రశ్నించారు. 3 గంటల సినిమా సమయంలో చాలా పనులు చేసుకోవచ్చని, ఇకపై చారిత్రక తెలంగాణ సినిమా తప్ప తెలుగు సినిమాలు చూడనన్నారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు మినహా ఇప్పుడు వస్తున్న సినిమాలతో యువత చెడిపోతుందన్నారు. హీరోలు రూల్స్ ప్రకారం నడుచుకోవాలని సూచించారు. పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోతే బయటకు వెళ్ళొద్దని, ఓపెన్ టాప్ కారులో తిరగవద్దని, ఇంకోసారి ఇలాంటి చర్యలు రిపీట్ కావద్దని హెచ్చరించారు. సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు లేకుండా ప్రోత్సహిస్తామని, అందరూ హీరోలు, ప్రొడ్యూసర్లు కోఆపరేట్ చేయాలన్నారు. కాగా శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నారని డాక్టర్లు బులెటిన్ విడుదల చేశారు. సరే, ఓకే. ఇంకా 2 అంశాలను మాట్లాడుకోవాలి. మంత్రి కోమటిరెడ్డి ఇక్కడ 2 విషయాలు ఏమని చెప్పడం జరిగింది? శ్రీతేజ్ ఆహారం తీసుకునే పరిస్థితి కూడా లేదని, చిన్నారి రికవరీ అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పిండ్రు. ఎవరికి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి పరామర్శిస్తూ ఉంటే ఆహారం కూడా తీసుకోవట్లేదు, ఇబ్బంది అవుతూ ఉన్నది, కొంత కోలుకునేందుకు ఇంకా టైం పడుతుందని చెప్పేసి చెప్పిండు అనేది ఆయన చెప్పిండు. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నారు? శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండానే శ్వాస తీసుకుంటున్నాడని, రికవర్ అవుతుంది అంటే 2 విధాలైనటువంటిది. మరి దీంట్లో డాక్టర్లు ఏం చెప్పినట్టు? ఒక పక్కన కోమటిరెడ్డికి ఒక రకంగా చెప్పిండ్రు, హెల్త్ బులెటిన్లను వేరే రకంగా రిలీజ్ చేసిండ్రు. సో ఏదేమైనప్పుడు కూడా ఆ బాబు బతకాలి, ఆ బాబు ఆరోగ్యం తొందరగా రికవర్ కావాలని మనం కూడా కోరుకుందాం. అంతేకాకుండా ఈ సినిమా, ఈ దరిద్రమైనటువంటి పుష్ప అది దేనికి సంబంధించింది? దానిలో ఒక దేశభక్తి లేదు, ఒక మెసేజ్ లేదు, యువత చెడు మార్గంలో ఏ విధంగా పోవాలన్నటువంటి దానిపైన ఒక మెసేజ్ ఉన్నది. ఏ విధంగా దొంగతనాలు చేయాలి, ఏ విధంగా కలపస్పగ్నిలు చేయాలన్నటువంటి దానిపైన ఒక మెసేజ్ ఉన్నది. దేనికోసం నువ్వు ఈ సినిమా తీసి ఒక ప్రాణానికి కారణమైపోయావు? దానిపైన నిన్న ఇటువంటి బెనిఫిట్ షోలు ఉండవు అని నిన్న ఆ యొక్క భాస్కర్ అనేటువంటి వ్యక్తి రేవతి భర్తకి భరోసా ఇచ్చి ఆ పిల్లలను ఆదుకుంటాం. ఇంకో విషయం ఏంటిదంటే, గమ్మత్తు అయినటువంటి విషయం ఏంటిదంటే, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉన్నది. ఏమని? శ్రీతేజు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు, ఈ ఖర్చంతా అల్లు అర్జునే భరిస్తూ ఉన్నాడు అన్నటువంటి ప్రచారం, ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసుకుంటా ఉంది. ఎవరు? అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, ఆ పుష్ప 2 యూనిట్ కావచ్చు. కానీ వాస్తవంగా మనం చూసినట్టయితే ఉంటే ఆయనకు అయ్యేటువంటి ఖర్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం భరిస్తూ ఉన్నది. ఇంకా సిగ్గు లేకుండా నిన్న వచ్చాడు, మీడియా ముంగడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, 25 లక్షలు ప్రకటించి. ముసలి కన్నీళ్ళు అన్నీ గమనిస్తూ ఉన్నారు. నువ్వు హీరోవు కాదు, నువ్వు కరుడు కట్టిన విలన్ అని చెప్పేసి అందరికి కూడా అర్థమైపోయింది. సో ఇది నిన్న
జరిగినటువంటి ఏదైతే శ్రీతేజ్ను ఆయన పరామర్శించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక